వెల్కమ్ టు T9 న్యూస్. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో స్థానికంగా మనం ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి గారు కళాశాలను సందర్శించి అక్కడున్న సమస్యల గురించి అక్కడున్న కళాశాల ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ సమస్యలు ఉన్న వాటి గురించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో యువత ముందడుగేసి యువత రాజకీయాల వైపు మొగ్గు చూపాలని దిశానిర్దేశం చేశారు. వారి మాటల్లో మనం అడిగి తెలుసుకున్నాం. ఈరోజు నందిపేట మండలం పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న సమస్యల పట్ల సందర్శించడం జరిగింది. అక్కడున్న ఉపాధ్యాయులతోని విద్యార్థులతోని అక్కడున్న సమస్యల మీద సౌకర్యాల మీద వాళ్ళ సలహాలు సమస్యలను తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి అక్కడున్న స్టూడెంట్స్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నారు. కొన్ని చిన్న విషయాలు తప్ప గ్రౌండ్స్ అట్లాంటి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఏమేమి కావాలా స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ ఇంకా మిగతా విషయాలు కానీ అన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, సౌకర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. అధికారులు కూడా రేపటి నుంచి పని మొదలు పెడుతున్నారు. అలానే ఉపాధ్యాయులకు కూడా ఒక దిశానిర్దేశం జరిగింది. విద్యార్థులని భావి భారత పౌరులుగా కోరి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, బాణాలిచ్చి తెచ్చుకున్న తెలంగాణలో యువతరానికి ఆ గుర్తులు చెరిగిపోకుండా జయశంకర్ సార్ స్ఫూర్తి మర్చిపోకుండా ఏదో నడమనొచ్చిన కొమ్ములు కాకుండా 60-70 సంవత్సరాలుగా స్ఫూర్తిని నింపిన జాతి ప్రదాత, జాతి పీత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగించమని చెప్పినాం. విద్యార్థులను కూడా ఆ విధానంగా ఆలోచించమని చెప్పినాం. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకా జరగబోయే ఎన్నికలు, స్థానిక సంస్థలు, యువతనే దేశానికి భవిష్యత్తు. మీరు మీ గ్రామాలని మార్చుకోవాలా. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వైకుంఠ ధామం కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, గ్రామంలో కావాల్సిన ప్రతి సౌకర్యం, అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, లైబ్రరీ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ రావాలా. అన్ని వసతులతో గ్రామాలు విలసిల్లాలంటే సరైన నాయకులను ఎన్నుకోండి. కులమనొక్కడు, వాడనొక్కడు, వీధనొక్కడు మిమ్మల్ని ప్రలోభ పెడతారు. మీరు ఈ నందిపేట మండలం కావచ్చు, మొత్తం యువత మొత్తం కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ రాజకీయ క్రీడ కూడా మీ చేతుల్లోనే ఉంది. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో నిజాయితీ పరులని, ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళని, దేన్నైనా ఢీ కొట్టగల ధైర్యం ఉన్నవాడిని, మీ రాకేష్ అన్నకు తోడుండేవాడిని, తెలంగాణ అసెంబ్లీలో గిరిగిస్తున్న గల్పు సమస్యలు కావచ్చు, విద్యా వ్యవస్థ మీద కావచ్చు, నిరుద్యోగం మీద కావచ్చు, లక్కంపల్లి సెజ్ కావచ్చు, ఇవన్నింటినీ మనం సాధించాలంటే ఇక్కడున్న స్థానిక సంస్థలలో ఉన్న ప్రతినిధులందరూ, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇంకా డైరెక్టర్లు కావచ్చు, సొసైటీ చైర్మన్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీళ్ళందరినీ గెలిస్తే మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది. చలో కొడంగల్. రాకేష్ రెడ్డి ఒక్కడే కాదు, రాకేష్ రెడ్డి ఎంబట ఈ సైన్యం ఆర్మూర్ నియోజకవర్గ 90 గ్రామాల స్థానిక ప్రజల ప్రతినిధులు తీసుకొని అవసరమైతే బండెనక బండి కట్టి కొడంగల్ నుంచి ఖమ్మం దాకా దోసుకున్నదెంత, దాచుకున్నదెంత, తీసుకెళ్తున్నదెంత అవన్నీ గక్కిద్దాం. దక్షిణ తెలంగాణ నాయకుల్ని, మన నిజామాబాద్ జిల్లాని, మరి ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామంటే స్థానిక సంస్థల ప్రజలకు కూడా చెప్తున్నాను, తాగుడికి మోసపోకండి, కులాలకు ప్రలోభపడకండి, బంధుత్వము, ఊరుంచినోన్ని, ఎటువంటి నైతిక విలువలు లేనివన్నీ ఈ స్థానిక ప్రజలకు ఓటేయకండి. ఈ దేశం, ఈ ధర్మం, మీ పిల్లల భవిష్యత్తు ఉండాలంటే నాకు కావాల్సిన సైన్యాన్ని ఇవ్వండి. ఆ సైన్యాన్నితోని కావాల్సిన నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామీణ ప్రాంతాలందరినీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. జై హింద్, జై భారత్. పాలిటెక్నిక్ కాలేజ్ ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత స్టాఫ్ ఉంది, ఇప్పుడు ఎంత స్టాఫ్ ఉంది,
లేదు ఈ 10 ఏళ్ళలో ఇక్కడ ఉన్నది నందిపేట ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే చిన్నప్పుడు కథలలో రెడ్ కలర్ గుర్రం ఏం ఎన్ని పాలిటెక్నిక్ కాలేజీలు ఎంత స్పేస్ ఉంది ఎంత స్టాఫ్ ఉంది ఇప్పుడు ఎంత స్టాఫ్ ఉంది లేదు ఈ 10 ఏళ్ళలో ఇక్కడ ఉన్నది నందిపేట ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే